హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈసీఈ బ్రాంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఇందులో మనకు యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా లైక్ ఏ యూనిట్లలో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఈ క్వశ్చన్స్ మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే 110% మీరు మీ యొక్క ఎగ్జామ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్లో పక్కా పాస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ అంటే ఈసీడి అనేసి కూడా మనమైతే పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ముందుగా లైక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేసి క్లియర్గా ఒక ఫిగర్ అవుట్ అయితే ఇచ్చాను. ఈ పీడిఎఫ్ అనేది టోటల్గా మనకు 14 పేజెస్ అయితే ఉంది. ఈ పీడిఎఫ్ని కనుక మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో మీరు జస్ట్ మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, బిఎస్డి విపి అకాడమీ. అక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సో స్టడీ మెటీరియల్స్ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. స్టడీ మెటీరియల్స్ ట్యాబ్ మీద క్లిక్ చేశారంటే డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది కనపడుతుంది. ఇక్కడ మీరు జస్ట్ కేవలం 10 రూపీస్ పే చేశారంటే ఆల్ ఓవర్ టోటల్గా మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ సో ప్రతి బ్రాంచ్కి సంబంధించి కూడా అప్లోడ్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో వాటిని మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా నేనైతే 10 రూపీస్ కూడా పెట్టాలనేసి అయితే నిర్ణయించుకోలేదు. బట్ అన్ఫార్చునేట్గా మనకు ఈ యాప్ ద్వారా మీకు డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకునేదానికి ఫ్రీగా ఆప్షన్ అయితే లేదు. దానికోసమే మినిమం ప్రైస్ 10 రూపీస్ ఉండేది, అదైతే ప్రొవైడ్ చేశాను. సో దీంతో పాటు C23 డిప్లొమా స్టడీ మెటీరియల్స్ కావాలి అనుకుంటే సో మీకైతే మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. 4th సెమిస్టర్కి సంబంధించి C20 సో 5th సెమిస్టర్కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈసీడీ ఏదైతే మనకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్లో సో టోటల్ 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్స్ నుంచి కూడా మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ ఇచ్చాను అండ్ 10 మార్క్స్ కూడా క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. యూనిట్ 1 నుంచి ప్యాసివ్ కాంపోనెంట్స్ సో 3 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి అడుగుతారో చూద్దాం. సో డిఫైన్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టరు అండ్ దానికి క్లాసిఫికేషన్స్ అంటే రెసిస్టర్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో సో అవన్నీ కూడా మీరైతే ఇక్కడ సో ఇన్డెప్త్గా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిఫైన్ కెపాసిటర్ అండ్ క్లాసిఫై కెపాసిటర్స్, ఇండక్టర్ కూడా సేమ్ అదే విధంగా క్లాసిఫై చేయాలి. లిస్ట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ రెసిస్టర్. సో రెసిస్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటివి, కెపాసిటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటివి, ఇండక్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటివి, అండ్ దాని తర్వాత స్ట్రే కెపాసిటెన్స్ ఏంటి అనేది కూడా మనం డెఫినేషన్ అడిగేదానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు 3 మార్క్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే మనకు ఫస్ట్ ప్రియారిటీ కింద ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ ఈ 10 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? దాని తర్వాతనే నెక్స్ట్ సెకండ్ టైర్లో ఏమిచ్చాను, వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు ప్రియారిటీ నెంబర్ 2 అంటే కొంచెం తక్కువ ఛాన్సెస్ ఈ క్వశ్చన్స్ అడిగేదానికి. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్లు ఏమేమి ఉన్నాయి, డిఫైన్ ద టర్మ్ స్ట్రే ఇండక్టెన్స్ స్ట్రే ఇండక్టెన్స్ అంటే ఏంటి, అండ్ దాని తర్వాత ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ రెసిస్టర్స్ అంటే ఏంటివి, అండ్ దాని యొక్క సర్క్యూట్ సింబల్స్ అనేది డైరెక్ట్గా అడుగుతారు. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ యొక్క సర్క్యూట్ సింబల్స్, వేరియబుల్ కెపాసిటర్స్ అండ్ ఫిక్స్డ్ కెపాసిటర్స్ యొక్క సర్క్యూట్ సింబల్స్ అయితే అడుగుతారు. ఆ తర్వాత లిస్ట్ వేరియస్ కోర్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండక్టర్స్ ఉంది. సో ఇది కూడా మీరైతే సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అదే విధంగా మనకు అప్ టు 20 క్వశ్చన్స్ దాకా అయితే ఉన్నాయి. ఓకేనా? అంటే 11 నుంచి 20 వరకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే ఇది సెకండ్ కేటగిరీ కింద ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయితే వస్తాయి ఒకటే యూనిట్లో. అంటే ఫస్ట్ యూనిట్లో నేను చెప్తున్నాను. సో టోటల్గా ఫస్ట్ యూనిట్లో 25 క్వశ్చన్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి బ్రదర్, 1 యూనిట్కే 25 క్వశ్చన్స్ అంటే ఎప్పుడు చదవాలి అనేసి మీరైతే అనుకోవచ్చు. సో దానికోసమే మీకు ఇక్కడ సో కేటగిరీ వైజ్గా ఇచ్చాను. చూడండి, ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ ఈ 10 క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత సెకండ్ యూనిట్కి వెళ్ళండి. సెకండ్ యూనిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చదవండి. థర్డ్ యూనిట్ సేమ్ అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో అలా ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్లో వాటిని మీరు మెయిన్గా
ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాతనే మీకు టైం ఉంది అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ టోటల్ పీడిఎఫ్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేశాను అంటే, సో మీకు పక్కా అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్లో అయితే మెన్షన్ చేశాను. సో కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే అవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పెట్టాను. దాని తర్వాత మనకు ఇంపార్టెంట్ అనేది కొంచెం రేర్ కేసు, అంటే మనకు ఎప్పుడో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్లో పెట్టాను. మీకు టోటల్ 8 యూనిట్స్ ఉంటాయి. 8 యూనిట్స్కి 3 మార్క్స్ క్వశ్చన్స్, అదేవిధంగా 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ చూస్తున్నారా 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ఓకేనా, 3 కేటగిరీస్లో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఫస్ట్ ప్రియారిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ ఇలా ఇస్తేనే మీరు మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసుకోగలుగుతారు. ఇన్ కేసు మీకు టైం ఎక్కువగా ఉంది, ఇప్పటికే ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి మీకు చాలా టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం అన్ని కూడా చదవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అంత టైం లేదు అంటే బ్రీఫ్గా ఓకే ఈ క్వశ్చన్ రావచ్చు అనేసి మీకు అర్థమవుతుంది కదా, ఆ క్వశ్చన్కి రిలేటెడ్ కొంచెం ఏదో ఒకటి తెలుసుకున్నా కూడా మీరు సర్వైవ్ అయిపోవచ్చు ఎగ్జామ్లో. ఓకే ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు కదా, జస్ట్ ఒకసారి దాని డయాగ్రాము అది ఇది చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ ఫర్దర్గా. ఓకేనా, సో ఇలా మీకు టోటల్ 8 యూనిట్స్ ఉంటే ఆ 8 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ పీడిఎఫ్లో నేను ప్రొవైడ్ చేశాను. ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, మీరైతే పక్కా ప్రిపేర్ అవ్వండి. సో మీ ఎగ్జామ్ అనేది మీరు ఫెయిల్ అయ్యేదానికి ఆప్షనే లేదు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే. సో 110% మీరైతే మీ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకుంటారు. యాక్చువల్గా వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను ప్రొవైడ్ చేయాలనుకున్నా, బట్ అంత టైం లేక సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే చేయలేకపోతున్నాను. సో బట్ 4th సెమిస్టర్ C23 ఎవరైతే ఉన్నారో సో 4th సెమిస్టర్కి సంబంధించిన స్టూడెంట్స్కి సో టోటల్గా అన్ని మెటీరియల్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. సో యాప్ నుంచి మీరు డైరెక్ట్గా ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అక్కడ మీకు క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఓకేనా, సో ముందుగా అయితే ఈ యొక్క ఈసీఈ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఈ క్వశ్చన్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీడియోస్ అయితే చేసేసాను. ఇన్ కేస్ ఆ వీడియోస్ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి. లేదు డైరెక్ట్గా డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Love you all.